నియోజకవర్గంలో తూపిలిపాలెం గ్రామం నందు మీడియా సమావేశంలో శాసనసభ్యుడు సునీల్ కుమార్ మాట్లాడుతూ తల్లికి వందనంపై వైఎస్ఆర్సీపీ నాయకులు బులుగు మీడియా అసత్య ప్రచారాలు చేస్తుందని, ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి తల్లికి వందనం కార్యక్రమం కింద 15,000 ఇస్తుంటే వైసీపీ నేతలు తప్పుడు ప్రచారాలు చేస్తూ విద్యార్థులకు తీరని ద్రోహం చేస్తున్నారు. 2,000 లోకేష్ బాబు జేబుల్లోకి పోయాయంటూ వైసీపీ నేతలు దిగజారుడు ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. 3,000 10,000 కాదన్నా 13,000. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు మీకు సూపర్ 6 లో భాగంగా, నేను గెలిస్తే మీ ఇంట్లో ఎంతమంది బిడ్డలు చదువుతుంటారో అంతమంది బిడ్డలకి మనిషికి 15,000 రూపాయలు లెక్కన వేస్తా అన్నాడు. ఈ రోజు ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అన్ని 15,000 ఈ రోజు బ్యాంకులు వేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు అని తెలియజేస్తున్నా. దాదాపు ఈ రాష్ట్రంలో 67 లక్షల చిల్లర మందికి తల్లుల ఖాతాలో ఈ రోజు ఈ యొక్క డబ్బులు జమ అయ్యాయని చెప్పి మేము ధైర్యంగా చెప్తున్నాం. అట్లాగే దాంట్లో పోయినసారి లాగానే 2,000 రూపాయలు స్కూల్ డెవలప్మెంట్ కానీ బాత్రూమ్ల క్లీనింగ్ కానీ పట్టుకుంటారు. ఈ రోజు వైఎస్ఆర్సీపీ పిచ్చోళ్ళు అంటే మదమిక్కిన వాళ్ళు మాట్లాడతారు ఏంటంటే 13,000 పడుతున్నాయి అకౌంట్ లో, 2,000 రూపాయలు లోకేష్ బాబు అకౌంట్ లో పడుతుందంట. వైఎస్ఆర్సీపీ నాయకులు తెలియజేస్తున్నా, నైనా చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ బాబు గారు గుర్తుపెట్టుకోండి, మాకు ఇప్పుడు కూడా ఈ అవినీతి చేయడం కానీ, మీలాగా స్కాములు చేయడం కానీ, మీలాగా యదోపనులు చేయడం కానీ మాకు చేత కాదు. ప్రజల సంక్షేమమే మా తెలుగుదేశం పార్టీ ముఖ్య ధ్యేయం. మేము 2,000 రూపాయలు మీరు పడేది అది సంబంధించిన స్కూల్ అకౌంట్ లో పడుతుంది తప్ప మా నాయకుడు అకౌంట్ లో కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. మీరైతే లిక్కర్ లో పడిన డబ్బు అంతా మీకే, మీ సొంత అకౌంట్లే. మీరు డానిష్ ఆగిపోతే గతంలోని నాశనకం మందులు దాదాపు 30,000 మంది చనిపోయారు. ఆ మందు తాగేడ బ్రాండ్లు తెలియదు మీకు, ఏ బ్రాండ్ ఆ బ్రాండ్ తాగేసేవారు. ఏటీఎం చల్లదాడ అంటే ఏటీఎం చేస్తే లెక్క చెప్పాలి గవర్నమెంట్ కి, అది లేదు. వచ్చిన డబ్బు అంతా మీ సొంత ఖాతాలో మళ్లించుకున్న విషయాన్ని కూడా తెలుసు. ఈరోజు తిరుగుతా ఉన్నారు కోర్టులకి మనోళ్ళందరూ కూడా, అంటే మనోళ్ళు కాదు వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా అని ఒకసారి తెలియజేస్తున్నా. ఈరోజు పేద ప్రజల కోసం ఈరోజు ఈ యొక్క తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని ఎన్ని బాధలున్నా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అమలు చేస్తున్న విషయాన్ని కూడా మీ అందరూ కూడా గుర్తు చేస్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే జగన్ పరిపాలనలో 42 లక్షల మంది మాత్రమే ఈ యొక్క డబ్బులు పడ్డాయి. మన గవర్నమెంట్ లో 67.27 లక్షల మందికి ఈరోజు తల్లికి వందనం సంబంధించినటువంటి డబ్బులు పడ్డాయని చెప్పి మేము గర్వంగా తెలియజేస్తున్నాం. అట్లాగే ఇంకోటి కూడా అప్పుడు కూడా కుటుంబంలో ఒక్కడికైనా షరతు పెట్టి మధ్యతరగతి విద్యార్థుల్ని, తల్లిదండ్రుల్ని జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పెట్టిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ఆయన ఏం చెప్పాడు, కేజీ నుండి పీజీ దాకా ఉచిత విద్య మేనమామ మీకు ఇస్తున్నాడు, ఒక అభయం అన్నాడు. మేనమామ నువ్వు ఇచ్చావా? కేజీ నుండి పీజీ దాకా పేదవాళ్ళకి ఏమైనా 5 సంవత్సరాల్లో ఉచిత విద్య ఇచ్చావా? ఆలోచించమ్మా. విదేశాలకు పోయి అంబేద్కర్ విదేశీ విద్యనే మార్చేశాడు. అంటే విదేశాలకు వెళితే గతంలో డబ్బులు ఇచ్చేవాళ్ళు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో, దానికి అంబేద్కర్ గారి పేరు పెడితే అంబేద్కర్ గారి పేరు తీసేసి ఆయన పేరు పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి విదేశీ విద్యని. ఎంతమందికి విదేశాలకు పంపించామంటే ఒక్కరికి పంపిలా. అంటే చెప్తున్నా, ఆయన చేసిన పనులు కూడా చెప్పాల్సిన బాధ్యత. ఎందుకంటే ఈరోజు విమర్శిస్తున్న వైఎస్ఆర్సీపీ నాయకులు ఓర్చుకోలేకపోతున్నారు. ఏంద్రబ్బా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంతమంది పిల్లలు చదువుతా అన్ని 15,000 ఇచ్చేస్తున్నాడు, రేపు మా కథ ఏంది, రేపు ఎలక్షన్ మాకెవరు ఓట్లు వేస్తారని చెప్పి బెంబేలెత్తిపోతున్నారు వాళ్ళు. కాబట్టి ఈ విధంగా మన నారా లోకేష్ బాబు గారి పైన అసత్య ప్రచారాలు చేస్తున్నారని చెప్పి ఒక్కసారి మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ప్రతి కుటుంబంలో ప్రతి విద్యార్థికి ఈరోజు 13,000 పడుతున్న విషయాన్ని కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నా. ఎందుకు చెప్తున్నానంటే ఆ గవర్నమెంట్ కి ఈ గవర్నమెంట్ కి వ్యత్యాసం చూడమని చెప్పి పేదవాళ్ళని మధ్యలో ఉందని కోరుతున్నా. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఏం చెప్పారో ఈ రోజు మనం చేస్తూ ఉన్నాం. మీ అందరికీ తెలుసు, పెన్షన్ 1,000 రూపాయలు పెంచాం. గెలవంగానే పెంచాం లేదమ్మా. ఆయన ముఖ్య సంవత్సరానికి 1,000 రూపాయలు పెంచాడు. మనం గెలిచిన వెంటనే ఆయన 5 సంవత్సరాలు పెంచాడు 1,000 రూపాయలు. మనం గెలిచిన వెంటనే 1,000 రూపాయలు ఇచ్చాం. అలాగే ముందు నెల కూడా కలిపి కూడా డబ్బులు ఇచ్చే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా. అలాగే సిలిండర్స్ 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నాం, ఇచ్చి తీరుతామని చెప్పి కూడా మీకు నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఈరోజు చెప్పిన విధంగా ఈరోజు సూపర్ 6 లో భాగంగా
తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని ఇస్తున్న పరిస్థితి కూడా మీకు నేను తెలియజేస్తున్నాను. అలాగే ఆగస్టు 15 నుంచి ఇప్పుడే మనోళ్ళు అడిగారు, బస్సు రావట్లేదా, ఒకే ట్రిప్ వస్తుందనమ్మా. డిఎంతో మాట్లాడతాము, ఇంకో ట్రిప్ కూడా వేయిస్తానని చెప్పి కూడా నేను మా కాపులకి హామీ ఇస్తున్నా. ఆగస్టు 15 నుంచి తల్లి ఏమా భాగ్యరాని, మీరు ఆగస్టు 15 నుంచి బస్సులోకి డబ్బులు పెట్టవాలి. మీరు ఫ్రీ బస్ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఆగస్టు 15 తేదీ నుండి మహిళలందరూ కూడా మీ అత్తగారికి పోవచ్చు, మీ అమ్మగారికి పోవచ్చు, సాయంకాలం తిరిగి ఫ్రీ బస్ తో మీ ఇంటికి రావచ్చు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా అన్ని చేస్తున్నాం లేదమ్మా? చెప్పండి, చేస్తున్నాం లేదా? చేసే ముఖ్యమంత్రి కావాలా, చేయని ముఖ్యమంత్రి కావాలా? ఆలోచించుకోండి. ఈరోజు గతంలో ఎమ్మెల్యేలు ఎవరైనా వచ్చి మాలాగా మా నాయకులకు అందుబాటులో ఉన్నారా? ఆ నాయకులు వస్తే జమీందారులు వస్తారు, తెల్ల గుడ్లు వేసుకుంటారు, పెద్ద పెద్ద కారులో దిగుతారు, మనవాళ్ళందరూ కూడా ఇట్లా నిలబడాలా. ఈరోజు ఆ పరిస్థితిలే. మాతో తగు ఆడొచ్చు, కొట్లాడవచ్చు, తిట్టొచ్చు, మళ్ళీ ఆప్యాయతగా ఉండొచ్చు. మేము మీ సొంత వాళ్ళం, మేమంతా పేదలతో బతికేవాళ్ళం. వేదిక పైన అందరూ కూడా మీతో ఉండేవాళ్ళే. మేము జమీందారులు ఎవరులే మేడ, మేమందరూ కూడా మధ్యతరగతి పెట్టడమే. కాబట్టి తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన 3 పార్టీలో ఉన్న నాయకులు నిత్యం ప్రజల్లోకి అందుబాటులో ఉన్న విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి వైఎస్ఆర్సీపీ నాయకులు నేను తెలియజేస్తున్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే మా తూర్పుపైన రండి. మా మహిళలు తల్లికి వందనం పడిన మహిళలతో మాట్లాడండి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు తల్లికి వందనం ఇచ్చారో లేదని వాళ్ళే చెప్తారని చెప్పి నేను అందరికీ తెలియజేస్తున్నా. సూపర్ 6 లో